వాల్టర్ కీస్ గారు భగవాన్ దగ్గర ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన చూపు పడటంతోనే ఆయనలో ఉన్న అసత్యమైన విషయాలు, అసత్యమైన భావాలన్నీ దానికయ్యే తొలగిపోయాయి అని చెప్తారు. ఎక్కడ కూడా భగవాను ఏదో గంటలు గంటలు దేని మీదన్నా ప్రసంగాలు ఇచ్చారో అలా ఏమి ఉండదు కదా. కేవలం ఆయన సన్నిధిలో ఉన్నంత మాత్రాన ఆయన చూపు వీళ్ళ మీద పడినంత మాత్రాన్ని సత్యం ఏంటో వాళ్ళకి అర్థమైంది అని చెప్తారనమాట. స్వామివారు ఎప్పుడు చిన్న చిన్న వాక్యాలు ఏమన్నా చెప్తూ ఉండేవారు తప్పితే పెద్ద పెద్దగా ప్రసంగాలు ఉండవు కదా. అయినా సరే అలాంటి సమయంలో కూడా తనకి తానుగానే తనలో ఉన్న అసత్య భావాలన్నీ తొలగిపోయాయి. నేను నా సత్యం అనేది ఏంటో సత్య అనుభవము నేను పొందుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారనమాట. ఎందుకలా తొలగిపోయాయి అంటే ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చాక సత్యం ఏంటో తెలిసింది కాబట్టి, నిజం అంటే ఏంటో, నేను అంటే ఏంటో అవన్నీ తెలిసాయి కాబట్టి దోషభూయిష్టమైనవి, అనవసరమైనవి, అంతులేని బాధలకి కారణమే అయిన అసత్యమైన అనాత్మ ఈ శరీరం కానీ ఈ బాహ్య ప్రపంచం కానీ ఇవన్నీ మనకి అంతులేని బాధలనే కలిగిస్తాయి తప్పితే దీనివల్ల వచ్చే సుఖము ఆనందము శాశ్వతమైనవి అయితే కాదు అని చెప్పేసి ఈయనకి అర్థమైంది. కాబట్టి ఈయనకి ఉన్న ఆ నెగిటివ్ అన్నీ ఆయనకున్న ఆ తప్పు భావాలు, అసత్య భావాలు అన్నీ కూడా దానికయ్యే రాలిపోయాయి అని చెప్తున్నారనమాట. అయితే ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదవడం, సాధన చేయడము, ధ్యానం చేయడం ఇవన్నీ చేస్తూ ఉండేవారు. కాబట్టి ఏదో భగవాన్ దగ్గరికి వచ్చాక నేర్చుకున్నారని కాకుండా ముందు నుంచి కాస్త ఇవన్నీ ఆయనకి టచ్లో ఉన్నాయి. కాబట్టి ఆయనకి ఏమనిపించేది, నేను ఆధ్యాత్మిక వ్యక్తిగా అంటే చాలా వరకు ఎదుగున్నానేమో అన్నట్టు ఆయనకి ముందు అలా అనిపించేది. భగవాన్ దగ్గరికి వచ్చేసరికి ఈయన కూడా కొంత అందులోనే ఉన్నారు కాబట్టి నేను ఆల్రెడీ ఆధ్యాత్మికంగా చాలా తెలుసుకుని ఉన్నానేమో అనే ఫీలింగ్ అయితే ఆయనకి అప్పుడు ఉండేదట. అయితే అసలు ఆధ్యాత్మికం అంటే ఏంటో ఆయనకి తర్వాత అర్థమైందట. ఏమని, మనసు కాల్పనికంగానే కొన్ని సమస్యలను సృష్టిస్తుంది. మనకి ఇప్పుడు సమస్యలు ఉన్నాయంటే మనకి ఏం చెప్తారు, ఆ సమస్యలు నిజంగా సమస్యలో అవునో కాదో కానీ అవి మనసు ఎప్పుడు అది పట్టుకుంటుందో అప్పుడే అది సమస్యగా మనల్ని పీడిస్తుంది. అక్కడ ఏదున్నా సరే మనసు దాన్ని కనెక్ట్ అయితే మాత్రమే అది మనల్ని బాధ పెడుతుంది. తప్పితే మనసు కనుక దానికి కనెక్ట్ అవ్వలేదు అనుకుందాం, అది మనల్ని బాధ పెట్టే ప్రసక్తే లేదనమాట. ఏదో ఒక వస్తువును కోరుకున్నాం అనుకుందాం, దాని మీద మనకి కామ్యం ఉంది, అది కావాలనుకున్నాము, అది దొరకనప్పుడు మనం బాధపడతాం. అంటే మన మనసు దాని మీద ఉంది, అది మనకి దొరకలేదు కాబట్టి బాధపడ్డాం. అసలు మనకి ఆ వస్తువు మీద ఎటువంటి మనసే పడలేదు, మనకి ఇంట్రెస్టే లేదు. అలాంటప్పుడు అది దొరికినా దొరక్కపోయినా, ఒకవేళ దొరికి కూడా అది మళ్ళీ మన నుంచి దూరమైనా మనకి ఇంకా బాధపడే ప్రసక్తి ఎక్కడుంది. సో ఏమంటారు, మన మనసే కాల్పనికంగా కొన్ని సమస్యలు సృష్టిస్తుంది, అది కల్పిస్తుంది. నిజంగా కొన్ని సమస్యలు అక్కడ ఉన్నాయా లేవా అని పక్కన పెడితే మన మనసే ముందు అది సృష్టిస్తాయి అన్నమాట. దానికి మళ్ళా ఆ సమస్యలనేమో మళ్ళీ మనమే న్యాయ బుద్ధి పెట్టేసి ఇది నేనైతే కరెక్ట్, అవతల వాళ్ళ వల్ల ఏదో తప్పైపోతుంది అలా అని మళ్ళీ రుజువు ప్రవర్తన మనం ఏదో రుజువు చేసేయాలన్నమాట. నేను ఇలా కాబట్టి నేను న్యాయబద్ధంగా ఉన్నాను, ఇలా ఉన్నాను అని చెప్పేసి. అంటే ఎంతసేపు ఎలా ఉంటుంది, మనం ఏదో మంచి చేస్తున్నట్లు, వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు అన్నట్లు ఈ సమస్యలన్నీ ఎవరు కల్పిస్తూ ఉంటారు, మనసు కల్పిస్తూ ఉంటుంది. ఇలా సమస్యలు సృష్టించుకోవడం, దాని నుంచి మళ్ళీ ఏదో పరిష్కారం వెతుక్కోవడము, ఇలాంటి ప్రక్రియనే ఈయన ఏమనుకునేవాడంటే ఆధ్యాత్మికం అనుకునేవాడంట. అంటే ఒక సహజంగా ఏమనిపిస్తుంది అంటే ఏదో బాధలు ఉన్నాయి, లేకపోతే ఎవరో బాధలు పెట్టేస్తున్నారు, అంత బాధపడినా సరే మేమేదో ఆ బాధకి తట్టుకుంటున్నాము, లేకపోతే మేము మంచి వాళ్ళం కాబట్టి తట్టుకుంటున్నాం, ఈ రకంగా మనల్ని మనము ఏదో మంచి వాళ్ళని ప్రూవ్ చేయాలి అనే ఒక పందాలో వెళ్ళిపోతున్నాం అనుకుందాం. అది ఆధ్యాత్మికము అనే భావనలో అతను ఉన్నాడంట. మనలో కూడా చాలామంది ఆ భావనలోనే ఉంటాం. కాకపోతే భగవాన్ దగ్గరికి వచ్చాక ఈయనకు అర్థమైందంట, ఇవన్నీ కేవలం మనసు ఆడుతున్న ఆట తప్పితే ఇది ఆధ్యాత్మికం కాదు. మనం ఎంతసేపు ఆ మనసు ఎక్కడెక్కడికో పోయి అది ఎంతసేపు మనకి ఏది నచ్చిందో అది మనకి మంచిది అన్నట్టు, నచ్చిన వాళ్ళందరూ మనకి శత్రువులు అన్నట్టు, లేకపోతే వాళ్ళ వల్లనే మనకి ఏదో హాని జరుగుతున్నట్టు ఇలాగా ఇదేదో ఆడిస్తూ ఉంటుంది, మనం దాని వెంట ఆడుతూ ఉంటాము. కాబట్టి ఇదేదో అలాంటి కష్టాలన్నీ భరించడమే ఆధ్యాత్మికమా అంటే అది కాదు అని అసలు అసత్యమైన విషయం ఏంటి, అసత్యమైనది ఏంటి అనేది ఈయన ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నానని చెప్తున్నారు.
ఇక్కడ ఏమంటారంటే ఈయన భగవాన్ని కలిసే ముందే ఆత్మవిచారణ అభ్యాసం చేస్తూ ఉండేవారంట. కానీ ఆ అభ్యాసం ఎలా ఉండేది అంటే ఆ ఆత్మ అనేది ఏదో పట్టుకోవాలని బలవంతంగా, కొంతమంది ధ్యానంలో కూర్చుంటే నా ఆలోచనలు అటు ఇటు పోతున్నాయి, దాన్ని ఎలానా పట్టుకోవాలి, ఆలోచన అటు వెళ్ళకూడదు అంటే ఏం చేస్తున్నాము, ఒకవైపు ఆలోచనలు వెళ్ళకూడదు అనుకుంటూనే ఆలోచనలు ఏదో పట్టుకోవాలి అని ఇంకో ఆలోచన మనం దానికి కల్పిస్తున్నాం. అంటే అక్కడ ఏమవుతుంది, మన మనసు ప్రశాంతంగా ఉండమంటే ఎక్కడ ఉంటుంది, అది ఆలోచనని ఇటు వెళ్ళకులే అని అనడంతో అలా వెళ్ళకు అని ఇంకో ఆలోచన దానికి కల్పిస్తున్నాము. అంటే అదొక ప్రశాంతత లేని స్థితి అనమాట. అక్కడ ఏమవుతుంది, అప్పుడు మనసుతో యుద్ధం చేస్తున్నట్టు అయిపోతుంది. చాలామంది ధ్యానంలో కూర్చున్న మాకు ఆలోచన దాని మీద స్థిమితంగా ఉండడం లేదు, ఆలోచనలు అటు ఇటు పోతున్నాయి అంటారు. పోతున్నాయి అన్నప్పుడు ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటి, పోనివ్వండి అంటారు. అలా ఆలోచనలు పోతున్నాయో పోనివ్వండి, వాటికి అవి ఆలోచనలు వెళుతూ ఉంటాయి. నువ్వు ఆ ఆలోచనల మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు. నువ్వు ఎంతసేపు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వవో ఆలోచనలు అలా వచ్చిపోతూ ఉంటాయి. ఏదన్నా ఆలోచన వచ్చింది, దాన్ని కనుక మనం పట్టుకొని అవును ఇది వచ్చింది కదా, దీన్ని ఇప్పుడు ఎలా చేయాలి అని దాని వెంట మనం పరిగెట్టామనుకో ధ్యానం పక్కకు పోతుంది, మనం ఆలోచన వెంట పరిగెడుతూ ఉంటాం. సో ఇక్కడికి వచ్చాక ఏమంటారు, మనం ఏదో యుద్ధం చేస్తున్నట్టు అమ్మో ఈ ఆలోచనలు రాకూడదు అని కాకుండా ఏమైనా ఆలోచనలు వస్తే వాటికి అవి వెళ్ళిపోతూ ఉంటాయి, మనము దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉండాలన్నమాట. అలా కొంతకాలం చేస్తూ ఉంటే ఏమంటారు, ఆలోచనలు రావడం తగ్గిపోతాయి అంటారు. లేదు ఏదో చాలా గట్టిగానే వస్తుంది, ఏదో తప్పని ఆలోచనలు ఏవో మనల్ని పట్టి పీడిస్తున్నాయి, అప్పుడు ఏమంటారు, ఆ ఆలోచన ఏంటి అనేది పక్కన పెట్టి అసలు ఆ ఆలోచన ఎవరికి వచ్చింది అని ఆ ఒక క్వశ్చన్ అడగమంటారు. సో నీకు 100 ఆలోచనలన్నా రాని, కానీ ఆ 100 ఆలోచనలు వేరే వేరే విషయాలకు సంబంధించిన మనం ఏ క్వశ్చన్ అడుగుతాము, ప్రతి దానికి ఒకే క్వశ్చన్ అడుగుతాము. ఆ ఆలోచన ఏంటి అనేది పక్కన పెట్టి ఆలోచన ఎవరికి వచ్చింది అని కనుక నువ్వు క్వశ్చన్ అడిగితే ఈ 100 క్వశ్చన్స్కి ఒకటే ఆన్సరు, ఎవరికి వచ్చింది. ఆ ఎవరు అనేది ఎవరు, నేను. ఆ నేను మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను కదా. అలాగా మనం ఆత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా మనం అంతర్ముఖం అవుతూ ఉంటాం. అలా వెళ్ళినప్పుడు ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించిన ఇవన్నీ మన నుంచి దూరం అయిపోతూ ఉంటాయి కదా. అలా దూరమైనప్పుడు మనం ఆత్మస్థితిలో చేరుకోగలుగుతూ ఉంటాం అనమాట. ఇలాంటివి ఇక్కడ భగవాన్ దగ్గరికి వచ్చాకే నాకు అర్థమైంది. కానీ లేకపోతే బలవంతంగా నేను మనసుని అణుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఆ మనసుతో నేను యుద్ధం చేస్తూ ఉండేవాడిని అని చెప్పారనమాట.